ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, క్రితం తర్వాతి 10వ ఆదివారము ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థింతుము. మహోన్నతుడైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ప్రభు, త్రిత్వం తరువాతి 10వ ఆదివారము మిమ్మను స్తుతించుకునడానికి, ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ భాగ్యమును బట్టి, ఈ ధన్యతను బట్టి మీకు స్తుతులు ప్రభువా. ఓ ప్రేమగల తండ్రి, ఈ ఆరాధన ఆది నుంచి అంత్యం వరకు కూడా నీ నామ మహిమార్థమై జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనుమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీకు వినయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 18వ కీర్తన పాడుకుని ఆరాధనను ప్రారంభించుకుందాం. కూడికొని ఉన్నాము సంఘ ప్రభు అనే పులిపాక జగన్నాథం గారు రాసినటువంటి కీర్తన పాడుకుంటూ ఆరాధనలోని ప్రవేశించుదాం. కూడికొని ఉన్నాము సంఘ ప్రభు, కూడికొని ఉన్నాము తోడనుండెదవనుచు నమ్ముచు దొడ్డదగుని పాద సన్నిధి, కూడికొని ఉన్నాము సంఘ ప్రభు, కూడికొని ఉన్నాము. ఎచ్చట నా ప్రియ భక్తులెల్లా మింగుడి ఉన్న నచాటికి నే తింతు నన్ని పల్కితి, విచట నుండు మాము వీక్షించి కృపాచేత నిపుడు దీవించుమి యేసు క్రీస్తు నాథా, కూడికొని ఉన్నాము సంఘ ప్రభు, కూడికొని ఉన్నాము. గత కాలమందున గాని చేతల చేదు గతి నొందియుండగా గనుగొంటివి, శత సంఖ్య గల పాప చయమివు క్షమించి యతి శాంతి నిడితివి ఆత్మస్వరూపా, కూడికొని ఉన్నాము సంఘ ప్రభు, కూడికొని ఉన్నాము. అమ్మాలుడా నగునా నన్ను కరించుండనుచు నానాతి చీనాడ వాత్మాజులకు నమ్మల మార్గమునందు నరుగంగమాకివో, విమారాత్మ దయాసేయు వేగంబు మా తండ్రి, కూడికొని ఉన్నాము సంఘ ప్రభు, కూడికొని ఉన్నాము.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొనవచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగుజేయ దేవుని యొద్దకు చేరదను. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందునను కొంటేనే. నీవు నా పాపదోషము పరిహరించి ఉన్నావు. మా సృష్టికర్తవు విమోచకుడు నైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రయమైనకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవటకై నీ జనతైక కుమారునిచ్చిన మిగిలి కన్నగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయండి. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానము నీ వాక్యం తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రికి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవడానికి అతని ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారుడు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మీ అందరికీ దయచేయుము. త్రిత్వం తరువాతి 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదువుగా విందము. నేనైతే దేవునికి మొర్ర పెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణము విమోచించి ఉన్నాడు. పురాతనం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మరు మనస్సు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ
ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగున్నతమైన ఘనస్థలము లాంగున ఇలాకు సమాధానం నరుల కాయనాదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనకారిను మహిని స్తుతించుచు మరి పగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదారం చియునికు మహిమా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము. కుమార యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపమోయు ఏక దేవుని కొర్రె పిల్లమమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకుపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడివై కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని అందు
ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. ఓ దేవా, నీవు ముఖ్యముగా దయాదాక్షిణ్యములను చూపడం వలన నీ సర్వశక్తిని కనబరుచుచున్నావు. మేము నీ ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచు నీవు దయతో మాకు వాగ్దత్తం చేసిన వాటిని పొంది నీ పరలోక భాగ్యమందు పాలిబారు పొంగినట్లు నీ కృపను అత్యధికంగా అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడవై యుగయుగములో జీవించుచు పరిపాలించుచున్నట్టు నీ కుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చొందుము. ఋతువంతర్వాతి 10వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన వేద పాఠ్య భాగములను చదువుగా విందుము. మొదటిగా పత్రిక పాఠ్యభాగంగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుగా విందుము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 11వ వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్ని జనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడతారని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడెవడనో యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడనూ యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చే శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఈ వాక్యం ఎంత పర్యంతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 41వ వచనం నుంచి 48వ వచనం వరకు చదువుగా విందుము. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. తిత్వంలోని 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము లూకా సువార్త 19వ అధ్యాయము 41 నుండి 48 వరకు ఈ విధంగా రాయబడింది. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునేలా నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడినవి. ప్రభు నిన్ను దర్శించే కాలం నువ్వు ఎరిగింటివి గనుక నీ శత్రువుల్ని చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేలను కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండని దినం వచ్చినని చెప్పాను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయించే వారితోనూ నా మందిరం ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గృహగా చేస్తారని వారిని వెళ్ళగొట్టిన ఆరంభించింది.
ఆయన ప్రతిదినం దేవాలయంలో బోధించినప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులను ప్రజల్లో ప్రధానులు ఆయనను నాశనం చేయి చూచుచుండిరి. కానీ ప్రజలందరూ ఆయన వాక్యం వింటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ఈ వాక్యం ఎంతపడింది. అంతట మనం ఆ రీతిగా నిలుచుండి అపోస్తలుల విశ్వాసమును మన విశ్వాసముగా ఒప్పుకొందుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భములో ధరింపబడి కన్యను మరియకు పుట్టి పొందు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్యలోకంలోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేత వైపు నా కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమం, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుత్థానము, నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చొందుము. కీర్తనల పుస్తకం నుంచి 351వ కీర్తన రావురి లక్ష్మీనరసయ్య గారు రాసినటువంటి కీర్తన. నీకన్నా ఇక వేరే ఏల్పులు లేరయ్యా అనే కీర్తన పాడుకుందాము. నీకన్నా నిక వేరే వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువా. నీ కరుణాయను నెనరు చేతాను నీదు సత్య సువార్త ద్వారా ప్రకాటంబుగనన్ను. నీకన్నా నిక వేరే వేల్పులు లేరయ్య చేతను నీదు సత్య సువార్త ద్వారా ప్రకటంబుగా నన్ను పిలిచిన లోకరక్షక నీకు ప్రోకెదా. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువా. నిన్ను తెలియక మున్ను దైవంబులా నన్ను సారించిన పాపము లన్ని పెనగొని నాదు హృదయపు గన్ను గ్రమ్మి ప్రకాశమీయక యున్న నీ విమలాత్మవరమున నన్ను వెలిగించిన దయానిధి. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువా. వదలకనే చేయు తుదాలేని పాపము వదలించి నన్ను బ్రోచితి. తుది దినంబున గలుగు బాధలు తొలగజేయుట నీవయనినా హృదయమందున నా నిరీక్షణ పదిలపరచిన భక్త పాలక. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా నిజముగా నా యేసువా.
నీ వాక్యార్థము నాలో నివాసింపజేసి నీ సేవాకునిగా బ్రోవవే. నీవే సత్యము, నీవే జీవము, నీవే మార్గము, నీవే ద్వారము, నీవుగాకింకెవరు లేరు, కావవే నన్ను యేసు నాయక. నీకన్నా ఇక వేరే వేల్పోలు లేరయ్యా, నిజముగా నా యేసువా. నీ కరుణయను నెనరు చేతను, నీదు సత్య సువార్త ద్వారా ప్రకటంబుగా నన్ను విలచిన లోకరక్షక నీకు రోగ్యదా. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమె. దయచేసి కూర్చుందుము. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రియ విశ్వాసులారా, గతించిన పరిశుద్ధ దినము నుంచి ఈ పరిశుద్ధ దినం వరకు ప్రభువు ఆయన ఉచితమైన కృపలో మనల్ని దాచి భద్రపరిచిన విధానమును బట్టి ప్రభువు నామానికి వందనస్తులమై ఉన్నాము. చదవబడినటువంటి వేద భాగం నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 43వ వచనము దయచేసి గమనించండి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను వరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చినని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మా శ్రేయ దుర్గమా, మా శ్రేష్ఠ పాలక, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ప్రభు, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించిన కృప చూపించారు, మీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానించ మేము ఆశపడుతూ ఉన్నాం. నీ వాక్యము వినగల చెవిని, గ్రహించు మనస్సును ఇచ్చి నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అనుకూలపరచుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, త్రిత్వం తరువాతి 10వ ఆదివారము ఈ రీతిగా ఈ మాధ్యమాల ద్వారా మీతో కలుసుకున్నటకు, దేవుని వాక్యాన్ని పంచుకొనడానికి దేవుడిచ్చినటువంటి ఈ భాగ్యమును బట్టి దైవనామానికి వందనస్తుడను. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి? మంచిది. ఈనాటి వాక్య భాగమును గమనించినప్పుడు మనందరికీ కూడా సుపరిచయమైనటువంటి భాగము లూకా సువార్త ఈ 19వ అధ్యాయము 41వ వచనము నుంచి 48వ వరకు ఉన్నటువంటి భాగము. ప్రభువు యొక్క దర్శన కాలము ఎరుగుకుండిన యెరూషలేము. ప్రభువు యొక్క దర్శన కాలము ఎరుగకుండిన యెరూషలేము. ప్రియమైన దేవుని వారలారా,
యెరూషలేముకు ఉన్నటువంటి గొప్ప పేరేమిటి అనగా షాలోం, సమాధాన పట్టణం. ఈ పట్టణము నిజముగా సమాధానానికి నిలయమైనటువంటి పట్టణముగా ఏర్పాటు చేయడం అనేది దేవుని చిత్తము. ఒక దినాన దేవుని యొక్క ఆలోచనను అతిక్రమించినటువంటి దావీదు సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథములో, రెండవ గ్రంథములో, సమూయేలు రాసిన రెండవ గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనాన్ని గమనిస్తే అక్కడ భక్తుడైనటువంటి దావీదు అరౌనా కళ్ళం యొద్ద సమాధాన బలిని అర్పించాడు. దేవునికి సమాధాన బలిని అర్పించాడు. సమాధాన బలిని ఎందుకు అర్పించవలసి వచ్చింది అనగా, దేవుని యొక్క కోపము ఆ ప్రజల మీదకి దిగినటువంటి కారణము చేత. అందున భక్తుడైనటువంటి దావీదు వలన అనగా నాయకుని వలన జరిగినటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి కారణము చేత దేవుని యొక్క కోపము ఆ ప్రజల మీద రగులుకొనగా, ప్రవక్త అయినటువంటి గాదు దావీదు యొద్దకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. నీ యొక్క శక్తిని, నీ బలమును అంచనా వేసుకున్నావు, దానికి ప్రతిఫలము ఏమిటి అనగా దేవుని యొక్క ఉగ్రత. అప్పుడు దావీదు అక్కడ జరిగినటువంటి భయంకరమైనటువంటి ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఇప్పుడు కరోనా వలన ప్రపంచము ఏ రీతిగా హడలిపోయి బెంబేలెత్తిపోతుందో ఆ రీతిగా ఒక్క దినము ఉదయకాలము నుంచి సాయంకాల నైవేద్య కాలం వరకు ఆ యొక్క పట్టణంలో, ఆ దేశంలో 70,000 మంది మరణించారు. కారణం ఏమిటి అనగా, దేవునికి విరుద్ధముగా నడుచుకున్నటువంటి పరిస్థితి. దేవుని యొక్క దూత ఈ ఒక్క దిన కాలంలో, ఒక్క దినము కూడా పూర్తిగా కాదు, 70,000 మందిని హతమార్చుట దేవుని యొక్క ఆలోచనను మీరినటువంటి దావీదు తన శక్తిని, తన బలమును అంచనా వేసుకున్నటువంటి పరిస్థితిలో దేవునికి అది ఇష్టము కాలేదు. కాబట్టి దావీదును అడుగుతాడు దేవుడు నీ యొక్క దేశములో 7 సంవత్సరములు కరువు ఉండుట నీవు కోరుకుంటావా, లేకపోతే నీ యొక్క దేశములో 7 దినములు. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనములో 7 సంవత్సరములు క్షామము కలుగుట ఒప్పుకొందువా, లేక 3 నెలలు పారిపోవటం ఒప్పుకొందువా, లేక 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? ఆ రీతిగా దావీదు చెప్పినటువంటి తెలివైన సమాధానము, నేను దేవుని చేతిలోనే పడుదునని దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు ఒక్క దినము ఆ దేశంలో 70,000 మంది నేల కొరిగినటువంటి పరిస్థితి.
దేవునికి మనిషికి ఉన్నటువంటి సమాధానం తెగిపోయింది. ఆ కారణము చేత దేవుని యొక్క ఉగ్రత. తదుపరి సంధ్యా సమయమందు దేవుని యొక్క దూత తన యొక్క ఉగ్రతను వెనక్కి తీసుకున్నప్పుడు అరవున కళ్ళము యొద్ద వరకు వచ్చి ఆగిపోయింది. అక్కడ అరవున దగ్గర ఆ యొక్క స్థలమును కొని దేవునికి బలిపీఠమును కట్టి సమాధాన బలిని అర్పించాడు. అది యెరూషలేము పట్టణము, అది దేవాలయము కట్టబడినటువంటి స్థలము, అది ప్రఖ్యాతగాంచినటువంటి నేటి ప్రపంచ విశ్వాసుల పుణ్యస్థలము షాలోం పట్టణం. కాబట్టి ప్రభువు యొక్క దర్శన కాలం గురించి ఈ దినము మనము ఆలోచన చేసినప్పుడు 3 విషయాలు క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు యొక్క దర్శన కాలము, యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు దానిని చూచి ఆయన ఏడ్చుచూ ఉన్నారు. ఎందుకు అనగా ఆయన రానయ్యున్నటువంటి ఉగ్రతను, యెరూషలేము మీదకి రాబోతూ ఉన్నటువంటి ఉగ్రతను ఆయన చూస్తూ ఉన్నాడు. చూస్తూ కన్నీళ్లు విడిచెను అని రాయబడింది, ఏడ్చెను అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏడవడం అనేది ఒక చోట లాజరు చనిపోయినప్పుడు అక్కడ చూస్తాము. అక్కడ ఆ కుటుంబస్తుల వేదన అది చూచి, అంత సన్నిహితముగా ఉన్నటువంటి కుటుంబాన్ని చూచి, మరలా యెరూషలేమును చూచి ఆయన ఏడ్చుచు ఒక మాట ఏమంటా ఉన్నారు అనగా, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. ప్రియమైన దేవుని వారలారా, ప్రభు యొక్క దర్శన కాలమును మనిషి ఎరగకపోతే వచ్చే పరిస్థితి, ప్రభువు యొక్క దర్శన కాలమును ఎరిగే శక్తి, సామర్థ్యము విశ్వాసకు ఉండాలి. ప్రభువు నిన్ను దర్శిస్తాడు. ఒకనాడు సమాధాన పట్టణముగా కట్టబడినటువంటి ఈ యెరూషలేము చివరికి ప్రభువే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు ఆయనను గుర్తించలేనటువంటి అంధులుగా వారు ఉండిపోయారు. ప్రభువుని మెస్సయాగా, లోకరక్షకుడిగా, దేవాది దేవునిగా, దైవ కుమారుడిగా వారు అర్థము చేసుకోలేనటువంటి వారిగా ఉండిపోయారు. కాబట్టి ఆయన అంటూ ఉన్నారు, ఓ యెరూషలేమా, నిన్ను దర్శించిన కాలము, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. ప్రియమైన దేవుని వారలారా, నాడే కాదు నేడు కూడా ప్రభువు నిన్ను దర్శిస్తారాయన. ప్రభువు నిన్ను దర్శించినప్పుడు ఆయన దర్శన భాగ్యమును నీవు ఎరగాలి. నీ యొక్క హృదయములో ఆయనకు చోటు ఉన్నప్పుడు ఆయన దర్శన భాగ్యము నీవు ఎరగగలవు. ప్రభువు యొక్క దర్శన కాలంలో నీవు ప్రభువు యొక్క దర్శన కాలమును ఎరగగలిగితే నీకు సంప్రాప్తమయ్యే గొప్ప భాగ్యం ఏమిటి అనగా, మొదటిది ప్రభువు యొక్క దర్శనం ఎరిగితే నీకు ధన్యత. ప్రభు యొక్క దర్శనం ఎరిగితే నీకు ధన్యత. ఆదికాండము 18వ అధ్యాయములో 1వ వచనం నుంచి చూస్తాం. మమ్రే అను సింధూర వనములో అబ్రహాము ఎండవేళ ఉన్నాడు. ఆ సమయమందు
ముగ్గురు మనుష్యులు ఆ మార్గమున వెళ్ళుచూ ఉన్నారు. మమ్రే అను సింధూర వనములో ఎండవేళ బహుశా అబ్రహాము సేద తీర్చుకుంటూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎలాగూ కనబడెను అనగా, అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. గుడారము ద్వారము యొద్ద అబ్రహాం నిలుచున్నాడు. యెహోవా అతనికి కనబడెను. ఎలాగూ కనబడెను? ముగ్గురు మనుష్యులు, వారు ఆ యొక్క ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అబ్రహాము చూచినాడు. అది దైవ దర్శనము అని, అది దేవుని ఉనికి అని అబ్రహాము గమనించాడు. ఆ కారణము చేత అబ్రహాము వారిని ఆతిథ్యానికి పిలిచాడు. అతిథి దేవో భవ అంటారు చూడండి. అతిథి దేవో భవ. ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, ఆతిథ్యము చేయ మరొకటి. ఆతిథ్యము అనేది నువ్వు ఇవ్వడానికి ముందురా వారి యొక్క ఉనికిని నీవు గమనిస్తావు. అబ్రహాము అది దేవుని యొక్క ఉనికి, దైవ దర్శనము, దేవుడు నన్ను దర్శిస్తూ ఉన్నాడని గమనించాడు. ఆ కారణం చేత అబ్రహాము చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. నేల మట్టుకి వంగి, చూడండి, వాళ్ళను ఎదుర్కొనడానికి పరుగున వెళ్ళి నేల మట్టుకి వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ప్రియమైన దేవుని వారలారా, ప్రభువు యొక్క దర్శన కాలము నీవు ఎరగగలిగితే నీవు ధన్యుడవు. నిజముగా నీవు ఎరగగలిగితే ధన్యుడవు. అబ్రహాము ఎరిగినటువంటి అబ్రహాము వారికి ఆయత్తము చేసెను. అబ్రహాము పొందుకున్నటువంటి ధన్యభాగ్యం ఏమిటి అనగా, ఎన్నో సంవత్సరముల నుంచి తాను ఎదురు చూచుచూ ఉన్నటువంటి స్వాస్యము, వాగ్దాన ఫలము ఆ దినమున అబ్రహాముకి తటస్థించెను. దేవుని యొక్క దర్శనము పొందుకున్నటువంటి ఎవరికైనా సరే ఆ సమయము, ఆ స్థలము, ఆ కాలం, ఆ యొక్క పరిస్థితులు ఊరకనేపో. అవి ధన్యవంతమైనటువంటి జీవితాన్ని చేస్తాయి. భోజనం చేసిన తర్వాత దీవిస్తూ ఉన్నారు. ఏమని అనగా, ఇదిగో మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. అబ్రహాము యొక్క భాగ్యం, దేవునిని కనుగొన్నాడు, దైవదర్శన భాగ్యం పొందుకున్నాడు, మంచి భాగ్యాన్ని పొందుకున్నాడు, కుమారుణ్ణి సంపాదించుకున్నాడు. ఆ రీతిగానే సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో అప్పటికి సమూయేలు యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. అప్పటికి సమూయేలుకి యెహోవా గురించి తెలియదు, ఎరగకున్నాడు. కానీ దీపము ఇంకనూ ఆరిపోకముందే, దీపం ఇంకా ఆరిపోలేదు, సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను.
ప్రభు యొక్క దర్శనము ఎంత గొప్ప ధన్యత చూడండి. బాలుడు దేవాలయం పని కొరకు మాత్రము ఏర్పాటు చేయబడ్డాడు. తల్లి సమర్పించింది. తన పనేమిటి అనగా దేవాలయాన్ని శుభ్రం చేయడం, దేవాలయాన్ని శుభ్రం చేసి అక్కడ ఉన్నటువంటి యాజకునికి సహాయ సహకారాలను అందించడం. తనకు తెలియలేదే, కానీ సమూయేలుతో నేరుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ప్రభు యొక్క దర్శన కాలము ఎంత గొప్ప భాగ్యమో చూడండి. అది పొందుకునే ధన్యత ఎవరికి ఉంటుంది? అయితే దీపం మారిపోకముందే సమూయేలుని దేవుడైన యెహోవా పిలుస్తూ ఉన్నాడు. రెండో విషయానికి వచ్చినప్పుడు, ప్రభువు దర్శనం బుద్ధిని జ్ఞానమును కలుగు చేస్తుంది. ప్రభువు యొక్క దర్శనము బుద్ధిని జ్ఞానమును కలుగు చేస్తుంది. కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు తన మొదటి ఉత్తరములో 12వ అధ్యాయంలో ఈనాటి పత్రిక పాఠ్యభాగము 7-8 వచనాలను గమనించినప్పుడు, అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును. ప్రభువు దర్శనము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దర్శనము ఒక మనిషికి ఏం చేస్తుందట? బుద్ధివాక్యమును కలుగు చేస్తుంది. రెండవది జ్ఞానవాక్యమును కలుగు చేస్తూ ఉంది. జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటాడు, జ్ఞానము ఘోషించుచున్నది అంటాడు. జ్ఞానము ఘోషించుచున్నది. ఎలా ఘోషిస్తా ఉన్నది? పిలుస్తా ఉన్నది. జ్ఞానమునకు 7 స్తంభములు చెక్కుకొని, జ్ఞానము లేనివాడా ఎలాగ రమ్ము అనగా బుద్ధి లేనివాడా. అయితే ప్రభువు యొక్క దర్శనము మనిషికి ఏం చేస్తా ఉన్నది అనగా బుద్ధివాక్యమును జ్ఞానవాక్యమును బోధిస్తూ ప్రకటిస్తూ ఉంది. బుద్ధి కలిగిన వాడవై, జ్ఞానము కలిగిన వాడవై, బుద్ధిమంతురాలిగా జ్ఞానవంతురాలిగా బ్రతుకు జీవించు అని దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. అందుకనే ఈనాటి సువార్త పాఠ్య భాగంలో మనం గమనిస్తే 48వ వచనంలో అంటాడు, ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. అనగా ఆయన్ని పట్టదలిచినటువంటి శాస్త్రులకి పరిసయ్యులకి ఆయనను ఎలాగు పట్టాలో వాళ్ళకు తోస్తలేదు. ఎందుకని? ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి. ఎప్పుడైతే దేవుని వాక్యమును నీ వింటావో, నీకు బుద్ధిని జ్ఞానమునిచ్చి ప్రభువుని హత్తుకునే వానిగా నిన్ను ఆ వాక్యము తయారు చేస్తూ ఉంది. ఒక దినాన లండన్ నగరంలో క్రిస్టల్ ప్యాలెస్లో ఒక పెద్ద బహిరంగ కూడుకును ఏర్పాటు చేశారు. అప్పటికి ఇంకా ఈ యొక్క సౌండ్ సిస్టము ఏమీ రాలేనటువంటి కాలం. ఆ మీటింగ్స్కి స్పర్జన్ భక్తుడు ఏర్పాటు చేయబడ్డారు. కాబట్టి రేపు ఉదయం మీటింగ్ అనగా ఈవేళ సాయంకాలము స్పర్జన్ గారు తన సహాయకుడు వచ్చి ఆ ప్యాలెస్ అంతా అటు ఇటు తిరిగి సౌండ్ చెక్ చేసుకుంటున్నారు. ఈ స్పర్జన్ గారు ఇక్కడ ఉండి మాట్లాడుతూ ఉన్నారు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల అని మాట్లాడుతూ ఉన్నారు భక్తుడైనటువంటి స్పర్జన్ గారు. అయితే అదంతా సహాయకుడు వినపడుతుంది అంటున్నాడు. మొత్తం చెక్ చేసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత
ఇక రేపు కూడిక అనమాట. అయితే ఆ యొక్క భవనము పైకప్పు బాగు చేస్తూ ఉన్నటువంటి ఒక పనివాడు లోక పాపములను మోసుకొని పోవచ్చున్నటువంటి దేవుని గొర్రెపిల్ల, ఇదిగో నశించుచున్న దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చును అని ఈ మాటలు సౌండ్ చెకింగ్ కోసం మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఆయన చెవిలో పడినవి, పనివాని చెవిలో వీరు వెళ్ళిపోయారు. కానీ పైకప్పు బాగు చేస్తూ ఉన్నటువంటి పనివాడు ఈ వాక్యమును విని తన మారు మనసు పొంది గొప్ప భక్తుడిగా మారిపోయాడు. ప్రియమైన దేవుని వల్లరా, దేవుని వాక్యము నీకు బుద్ధి కుశలత, జ్ఞాన కుశలత బోధిస్తూ ఉంది. అనేకమైన సంవత్సరములు, అనేకమైన కాలములు నీవు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావు. దేవుని దర్శనము అంటే సాక్షాత్తు దేవుడు మీ వద్దకు ఆయన రాకపోవచ్చు, లేకపోతే నీ కల్లోనో లేకపోతే దర్శనాల్లోనో కనిపించకపోవచ్చు, కానీ నీతో వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నీతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఆయన నిన్ను సరిచేస్తూ ఉంటాడు. అప్పుడు నీవు తప్పనిసరిగా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది నా కొరకే అని ఆ వాక్యాన్ని నీవుగా తీసుకోవాలి. ఆ వాక్యాన్ని ఎవరికో అప్లై చేయకూడదు. అప్పుడు తప్పనిసరిగా నీలో బుద్ధిని, జ్ఞానమును కలుగు చేస్తున్నటువంటి ఆత్మదేవుని దర్శనము నీకు తటస్థించు. అలాగే చివరిగా 3వ మాట, ప్రభువు దర్శనం శుద్ధి కలుగు చేస్తుంది. ప్రభువు దర్శనం శుద్ధి కలుగు చేస్తుంది. మొదటిగా ప్రభువు దర్శనము మానవ జీవితానికి ధన్యము. రెండవది, ప్రభువు దర్శనము మానవ జీవితానికి బుద్ధిని, జ్ఞానమును ప్రబోధిస్తుంది. మూడవదిగా ప్రభువు దర్శనం మానవ జీవితంలో శుద్ధి కలుగు చేస్తుంది. మార్టిన్ లూథర్ భక్తుడు అంటాడు, ఆజ్ఞ ఉల్లంఘన పాపము అనేది ఒక రోగం అంటాడు. పాపం అంటే ఏమిటి? దేవుని యొక్క మాటను, ఆజ్ఞను త్రోసివేయడమే, ఉల్లంఘించడమే. అయితే ఈ పాపం అనేది ఏమిటిది? ఒక వ్యాధి, ఇది ఒక రోగము. చూడండి, లూథరన్ ఆరాధనలో ప్రతి ఆదివారము కూడా పాపపు ఒప్పుదల ఒప్పుకుంటూ ఉంటాం. దీనులము, పాపులము అను మేము స్వాభావికముగా పాపులమనియు, మాట వలన, తలంపు వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాం. దేవా, శుద్ధ హృదయమును కలుగు చేయమంటాడు భక్తుడైన దావీదు సంకీర్తనలో. నాకు శుద్ధ హృదయమును కలుగు చేయము. ప్రతి ఆదివారము కూడా ఈ లూథరన్ ఆరాధనలో ఈ ఒప్పుదల నిజముగా నీవు ఆధ్యాత్మికంగా ఒప్పుకోవాలి. ట్రెడిషనల్గా వద్దు, ట్రెడిషనల్ ఒప్పుదల వద్దు, ఆధ్యాత్మికంగా ఒప్పుకోవాలి. ఒక్కొక్కసారికి ఒక్కొక్క ఒప్పుకోలికి ఒక్కొక్క పాపాన్ని నీవు త్రుంచి పాడవేయాలి, త్యజించేయాలి. అలాగా ఒక్కొక్కటిగా నీ ఒప్పుకుని విడిచిపెడుతూ ఉన్నప్పుడు నీ హృదయం ఏమైపోతుంది అనగా శుద్ధమైన హృదయం అయిపోతుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తాడో చదువుదాం. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము వచ్చినప్పుడు, అయ్యో యెరూషలేమా ప్రవక్తలను చంపుచూ ఉండుదారా. కోడి తన పిల్లలను చేర్చుకున్నట్లు అనేక మారులు నిన్ను చేర్చుకోవాలని
నేను చేసినటువంటి ప్రయత్నము విఫలమైపోయింది. అయితే ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకున్నావు ఓ యెరూషలేమా. యెరూషలేము గురించి మాట్లాడుతూ దేవాలయంలోనికి వచ్చారు ఆయన. దేవాలయంలోనికి వచ్చి దేవాలయాన్ని శుద్ధీకరించారు ఆయన. అయితే యెరూషలేము గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏడ్చెను అని వ్రాయబడ్డానికి కారణము, క్రీస్తు శకము 30వ సంవత్సరములో ఆయన ఏడ్చారు యెరూషలేమును చూచి. ఎందుకంటే రాబోతూ ఉన్నటువంటి ఒక 40 సంవత్సరముల తరువాత, అనగా క్రీస్తు శకము 70వ సంవత్సరములో టైటస్ అనే రోమా అధికారి యెరూషలేమును సమూలముగా నాశనం చేశాడు. ఇంచుమించు 10 లక్షల మందిని ఓచకోత కోసాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి, శ్రమపడి, సిలువ వేయబడి, చనిపోయి, మృత్యుంజయుడి, తిరిగి లేచి ఆరోహణుడైన తరువాత 40 సంవత్సరాల తరువాత ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి నెలకొంది యెరూషలేములో. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏడ్చారు. ప్రియమైన దేవుని వారలారా, ప్రభువు దర్శనం శుద్ధి కలుగు చేస్తుంది. ఆవేళ యెరూషలేము ప్రజలు ఏడుస్తూ ఉన్నారు. అమ్మా, నా కొరకు ఏడవకండి, మీ కొరకును మీ పిల్లల కొరకును ఏడవండి, నా కొరకు ఏడవద్దు. ప్రియమైన దేవుని వారలారా, శుద్ధీకరించిన దేవాలయానికి నిదర్శనముగా ఇదిగో కొరింథీ సంఘానికి రాయబడినటువంటి మాటలో మనం గమనిస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేస్తున్న ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనందరము ఎవరు? మీరు దేవుని ఆలయము. దేవుని ఆలయమైనటువంటి నీవు ఎలా ఉండాలి అనగా శుద్ధీకరించబడి ఉండాలి. ఎందుకు అనగా దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు. ప్రస్తుత పరిస్థితులలో దేవాలయాలకి వెళ్లకుండా గృహాలనే దేవాలయాలుగా చేసుకుని ఆరాధనలో మాతో సహకరిస్తున్నారు, పారిభాగస్తులయ్యారు. చాలా సంతోషం. మీ గృహాలే ఒక దేవాలయాలు అయిపోయినవి. దేవాలయం నుంచి దేవాలయం చాలా పరిశుద్ధమైనది. అలాంటి దేవాలయానికి మీ గృహాన్ని ఒక దేవాలయంగా మార్చుకున్నారు. కాబట్టి మీరేం చేస్తున్నారు? ఇదనాన్న దాన్ని శుభ్రంగా కడుక్కొని చక్కగా దాన్ని ఆరాధనకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుని కుటుంబమంతయు ఈ హోలీ వర్షిప్లో మీరు ఉన్నారు. అయితే ఇంకా కొంచెం ఇంకొక స్టెప్ ఎదురికిస్తే అసలు నీ యొక్క శరీరము, నీ దేహము ఏమిటి అనగా దేవుని ఆలయము. నీ దేహము దేవుని ఆలయము. దేవుని ఆత్మ నీలో నివసించుచున్నాడు. మరి దేవాలయాన్ని శుభ్రం చేస్తున్నా వెళ్ళి, నీ ఇంటిని దేవాలయంగా శుభ్రం చేస్తున్నావు వచ్చి. ఇప్పుడు అంతకన్నా ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే నీవే ఆలయం. అందుకనే పేతురు భక్తుడు అంటాడు, మీరు సజీవమైనటువంటి, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనమందరము ఎవరము? సజీవమైనటువంటి మందిరాలమండి. మనలో ఆత్మ నివసించుచున్నాడు. ఆ ఆత్మ దేవుడు మనలను నిత్యము శుద్ధీకరిస్తూ ఉన్నాడు. మనం శుద్ధీకరించబడాలి. మన పాపములను ఒప్పుకోవాలా, వాటిని విడిచిపెట్టాలా.
ప్రభువు నిన్ను దర్శిస్తాడు ప్రియమైన దేవుని వాళ్ళ. అయితే ప్రభువు దర్శించినటువంటి దర్శన కాలము, ఆ అనుభూతిని నీవు పొందుకోవాలి అంటే నీవు శుద్ధీకరించబడాలి. నీ హృదయము శుద్ధి చేయబడాలి. నీలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పాపములు, ఒకటి కాదు రెండు కాదు, అనేక రకములైనటువంటి పాపములు ఒక్కొక్కటిగా నీవు ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు నీవు ఆయన మందిరముగా మలచబడతావు. అదే ప్రభు యొక్క దర్శన కాలమును నీవు పొందుకునే భాగ్యం. కాబట్టి ప్రభు దర్శన కాలము మానవ జీవితానికి ధన్యత. ప్రభు దర్శన కాలము మనిషికి బుద్ధియు జ్ఞానమును అనుగ్రహించు, సత్ప్రవర్తన కలుగు చేయు వాక్యము నీకు బోధించబడుతూ నిన్ను మంచివానిగా తీర్చిదిద్దుతుంది. ప్రభువు దర్శన కాలము నిన్ను పాపము నుంచి విడిపించి, లోపము లేనటువంటి మచ్చైనను ముడుతైనను డాగైనను మరి అటుది ఏదైనను లేనటువంటి మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి మనిషిగా తీర్చిదిద్దుతుంది. ఆ యొక్క దర్శన భాగ్యము పొందుకొనడానికి ప్రభువు తన సహాయం మీకు దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలికాయను గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము స్థిరమైన మనస్సును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసి వేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నిరీక్షణ నందము నాకు మరలా పుట్టించుము. సమాధి గల మనసు కలుగా చేసి నన్ను దృఢపరచుము. ఆ రీతిగా నిలుచుండి ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో సహకరించండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభువా, దయగల మా తండ్రి, మీ అతి శ్రేష్టమైన నామానికి వందనాలయ్యా. దేవా, ఈ దినం నీ వాక్యములు విన్నాం. ఒకనాడు యెరూషలేము నీ దర్శన కాలమును ఎరుగుకున్నది అంధత్వములో ఉన్నది. ప్రభు, అయితే ప్రస్తుతం మేము నీవు దర్శిస్తూ ఉన్నటువంటి విధానములో ధన్యత, బుద్ధి, జ్ఞానము, శుద్ధి, వీటన్నిటినీ కూడా మేము కలుగు చేసుకోవడానికి, ఆ ప్రజలకు అవి లేవు, అవి కావాలి అని నీవు ఏడ్చావు కాబట్టి మేము వాటిని కలిగి ఉండుటకు కృప చూపించు. ఓ ప్రేమగల మా తండ్రి, ఈ యొక్క భూప్రపంచము కరోనా అనే భయంకరమైన వైరస్తో చాలా బాధపడుతూ ఉంది.
ఎక్కడ దాక్కుందుమా అని ప్రజలు ఆలోచనలు, ఏ రీతిగా దీని బారి నుంచి తప్పించుకుందుమా అని అనేకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నారయ్యా. అయ్యా, ఈ భూలోకములో సకల పరిశుద్ధుల ప్రార్థనలు నీ సన్నిధిలో ఉన్నవి. నీ యొక్క భక్తిపరుల ప్రార్థనలు నీ యొక్క సన్నిధిలో ఉన్నవి. విశ్వాసుల ప్రార్థనలు నీ కవులలో లిఖించబడి ఉన్నవి. అయ్యా, ప్రార్థనను అంగీకరించి అయ్యా ఈ కరోనా వైరస్ని వైదొలగించమని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. ప్రేమమయ, దయామయ, కృపామయ, నీ శాంతినే ఈ భూప్రపంచానికి ఇవ్వండి. నీ సమాధానమును ఈ భూప్రపంచం మీద మరొక్కసారి దయచేయి ప్రభు. అయ్యా, ఈ సమయంలో స్థానిక సంఘమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను, దీవించండి. వయోభారము చేత బాధపడుచు ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాను. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుచు ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. అనేక మంది ఈ కరోనా ప్రభావముతో గృహాల్లో యాతన పడుతూ ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, నీ క్షేమము వారికి దయచేయి ప్రభువా. నీ కాపుదల వారికి దయచేయి ప్రభువా. దీనివలన ఎవరికి ఎటువంటి హాని అపాయము జరగకుండా నీ కాపుదల దయచేయి ప్రభు. అయ్యా, ఎవరి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను, వారికి మంచి జీవితాలను దయచేయి. ఉపాధిని కోల్పోయి ఉపాధి లేనటువంటి బిడ్డలు అనేక మంది కష్టకాలంలో నష్టకాలంలో ఉన్నారు ప్రభు. నీ సహాయమును వారికి దయచేయండి రక్షక. అయ్యా, అయ్యో నైనా గర్భిణీ స్త్రీలకు మహాశ్రమగా వేదనగా ఉన్నదే, బాలింతలకు చాలా కష్టముగా ఉన్నదే. అయ్యా, నీ సహాయం వారికి దయచేయి ప్రభువా. దేవా, ప్రభుత్వ ప్రైవేటు సెక్టర్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. నీ క్షేమము నడిపింపు దయచేయి. ఆయా కాయ కష్టం చేస్తూ ఉన్న వారిని బట్టి, ఆయా వ్యాపారములు చేస్తూ ఉన్న వారిని బట్టి, చేతి పనులు చేస్తూ ఉన్న వారిని బట్టి ప్రతి ఒక్కరిని నీ దయలో సంరక్షణలో ఉంచిన ఆయన. అయ్యా, ఎటువంటి అవకాశాలు లేక, తినడానికి తిండి లేక కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. ఆదరించు నాయన, ఆదరించు నాయన. ఏదో రీతిగా వారి యొక్క ఆకలిని తీర్చు ప్రభువా. అయ్యా, నీకు వందనాలు ప్రభు, స్తోత్రాలయ్యా. ఇంక నువ్వు ప్రభు ఎవరు ఎటువంటి ఏ కుటుంబాలలో ఏ కష్టాలు, ఏ నష్టాలు, ఏ సమస్యలు, శోధనలతో ఏ విపత్తుల్లో ఉన్నారో వారందరికీ శాంతి, సమాధానము, నెమ్మది దయచేయండి. ఈ ఆరాధనలో పరిభాగస్తులైన ప్రతి ఒక్కరిని దీవించు ప్రభువా. నీ వాక్యము విన్నటువంటి ప్రతి ఒక్కరిలో జీవము కలిగి వారు శుద్ధీకరించబడి బుద్ధి జ్ఞానమును కలిగి ధన్యులుటకు కృప చూపించుమని బ్రతిమలాడుకుంటున్నాను దేవా. ఓ ప్రేమగల తండ్రి, ఈ మా విన్నపములను అంగీకరించండి అయ్యా. దేవా, ఇదిగో మా ప్రాంతాన్ని దీవించండి, మా జిల్లాని దీవించండి, మా రాష్ట్రాన్ని కాపాడండి, మా భారతదేశాన్ని కాపాడండి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని దీవించండి. ప్రపంచ పాలకులు, నాయకుల మధ్య శాంతి, సామరస్యతను దయచేయండి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని దీవించండి. సంఘ గురువులను దీవించండి. సంఘ నాయకులను దీవించండి. సంఘపు సరిహద్దులను విశాలపరచండి. ఈ మా విన్నపములను అంగీకరించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో మీకు హృదయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయండి. మెడల ప్రారంభం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. శోధనలు తెక దుష్టులు మమ్మల్ని తప్పించు. రాజ్యము, శక్తియు, వైభవము నిరంతరము నీవైనవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతను ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. ఆమేన్. ఆమేన్.
పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా పంపుము దయా చేత పతిత పవాలెనమా పెంపుగా నీ సేవ ప్రియము నారింప పంపుము దేవా దీవెనలతో